1965లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు 1972లో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు 1977లో దివిసీమ ఉప్పెన మీరు చూస్తే వేలాది మంది చనిపోయారు. అలాంటి సమయంలో నేనుంటానని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మార్చి 29, 1982 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు. నిన్న మార్చికి 43 సంవత్సరాలు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే రోజు రోజుకు మీ ఆదరణ పెరుగుతూ ఉంది. 4 దశాబ్దాలైంది. ఎన్నో మైలురాళ్లు దాటాం, ఎన్నో విజయాలు, ఎన్నో అనుభవాలు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన స్ఫూర్తితోనే సమిక్షేమానికి, సంస్కరణలు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. 2024 ప్రజలిచ్చిన తీర్పు, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం. పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు. ఆయన ఆశయం కోసం నేను ఒకటే ఆలోచించాను, శాశ్వతంగా జీరో పావర్టీ. అంతేకాదు, శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్నే మనం చూసాం, ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. నా తెలుగు కుటుంబం 6 శాసనాలు, ఈ 2 కూడా ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి. నేను ఏమాత్రం అనుమానం లేదు, మీలో స్ఫూర్తి చూస్తున్నా. ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఉన్నాయి. మనం అందరం కష్టపడదాం. 2047కి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇది ఒక సంకల్పం. ఆ సంకల్పాన్ని ఈ కడప మహానాడులో ఎన్టీఆర్ సాక్షిగా మనం అందరం కూడా సంకల్పించి ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ, అందరం కూడా ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడూ ఉండాలని మనం అందరం కోరుకుంటూ, ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు కాకుండా గర్వపడే విధంగా ఎన్టీఆర్ మా నాయకుడు.